డియర్ ఫ్రెండ్స్, బ్యాలెన్స్ షీట్ తర్వాత మనం అడ్జస్ట్మెంట్ గురించి తెలుసుకుందాం. అకౌంటింగ్ పీరియడ్లో కరెక్ట్ ప్రాఫిట్, కరెక్ట్ ఫైనాన్షియల్ పొజిషన్ చూపించడానికి చేసే చేంజెస్ని అడ్జస్ట్మెంట్ అంటారు. అడ్జస్ట్మెంట్స్ ఎందుకు అవసరం? ఎక్స్పెన్స్ రిలేటెడ్ టు కరెంట్ ఇయర్ కరెక్ట్గా షో చేయడానికి, ఇన్కమ్ కరెంట్ ఇయర్కి బిలాంగ్ అయ్యిందా లేదా తెలుసుకోవడానికి, ప్రాఫిట్ రాంగ్ కాకుండా ఉండడానికి. జనరల్గా కామన్ అడ్జస్ట్మెంట్స్: 1 అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, 2 ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, 3 ఎక్యూర్డ్ ఇన్కమ్, 4 ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, 5 డిప్రిషియేషన్, 6 బ్యాడ్ డెట్స్, 7 ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్, 8 క్లోజింగ్ స్టాక్. జనరల్గా దీనికి కూడా గోల్డెన్ రూల్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్కి: ఎవ్రీ అడ్జస్ట్మెంట్ హ్యాజ్ 2 ఎఫెక్ట్స్. 1 ఎఫెక్ట్ P&L అండ్ ట్రేడింగ్ అకౌంట్, అనదర్ ఎఫెక్ట్ బ్యాలెన్స్ షీట్. సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే, సపోజ్ అవుట్ స్టాండింగ్ శాలరీ 2000 రూపీస్. శాలరీ ఎక్స్పెన్స్ ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ, అంటే లయబిలిటీ క్రియేట్ అవుతుంది. అంటే ప్రాఫిట్ లాస్ అకౌంట్లో శాలరీ అకౌంట్కి ప్లస్ 2000 అవుట్ స్టాండింగ్ శాలరీ కలుస్తుంది. బ్యాలెన్స్ షీట్లో అవుట్ స్టాండింగ్ శాలరీ లయబిలిటీగా చూపిస్తాం. అడ్జస్ట్మెంట్ లేకపోతే ప్రాఫిట్ తప్పుగా వస్తుంది, బ్యాలెన్స్ షీట్ కూడా కరెక్ట్గా ఉండదు. ప్రతి అడ్జస్ట్మెంట్కి 2 ఎఫెక్ట్స్ ఉంటాయని గుర్తుపెట్టుకోండి. 1 ట్రేడింగ్ అకౌంట్, 2 లేదా ప్రాఫిట్ లాస్ అకౌంట్, ఇంకో ఎఫెక్ట్ బ్యాలెన్స్ షీట్లో ఉంటుంది.